15 ఏళ్ల క్రితం బెంగాల్లో కమ్యూనిస్టు కంచుకోటల్ని బద్దలు కొట్టిన మమతా బెనర్జీకి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. దేదీని గద్దెదించడం అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు పటాపంచలు చేస్తూ ఓటర్లు అనూహ్య తీర్పు చెప్పారు. కానీ వెను ఎరుగని రీతిలో బీజేపీకి సీట్లిచ్చి ఘన విజయం కట్టబెట్టారు. నిజానికి ఈసారి కూడా ఎన్నికల్లో టీఎంసీ గెలుపు ఖాయమని అంతా భావించారు. మహిళా ఓట్లు, సంక్షేమ పథకాలు, స్థానికత నినాదం పార్టీని విజయ తీరాలకు చేరుస్తుందని దేదీ భావించారు. బెంగాల్లో ఖాతా తెరవాలని దశాబ్దానికి పైగా ఎదురు చూస్తున్న బీజేపీ కలను కల్లగా మార్చుతానని అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా దేదీ గద్దె దిగారు. తన శిష్యుడైన సువేందు అధికారి కొట్టిన దెబ్బకు దేదీ కంచుకోట బద్దలయ్యింది. మమతా బెనర్జీ ఓటమికి ఒకట్రెండు కాదు, చాలా కారణాలే ఉన్నాయి. అందులో ప్రధానమైంది ఓటర్ల జాబితా సవరణలో భాగంగా దాదాపు 91 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడం తృణమూల్ కాంగ్రెస్ కు పెద్ద మైనస్ గా మారింది. ఓట్లు తొలగించిన వారిలో ఎక్కువ శాతం తమ మద్దతుదారులేనని, ముఖ్యంగా మైనారిటీలు, మతువా, రాజ్బంషీ సామాజిక వర్గాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకున్నారన్నది టీఎంసీ ఆరోపణ. ఆ కారణంగానే తమ పార్టీ చాలా నియోజకవర్గాల్లో వెనుకబడిందని దేదీ అంటున్నారు. నిజానికి పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపోటముల మార్జిన్ కంటే తొలగించిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం.